కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ఈ సమయం మందు ప్రభా, ఎంతమంది అయితే నేను ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ప్రభా, చూస్తున్న ప్రతి ఒక్కరిని నాయన నీవు జ్ఞాపకం తెచ్చుకోనండి. నైనా దైవ సేవకులు వాక్య సందేశాన్ని అందిస్తూ ఉండగా ప్రభా, నైనా సౌలును నాయన మీరు దర్శించి ప్రభా, అతని కంటికున్న పొరలను మీరు తీసివేశారు ప్రభా. అలాగే నైనా చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. వారి యొక్క మనోనేత్రాలను నీవు వెలిగించండి తండ్రి. నీ వాక్యాన్ని వింటూ ఉండగా ప్రభా, వినగలిగిన చెవును, అర్థం చేసుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి తండ్రి. అలాగే దైవ సేవకులను కూడా ప్రభా నీ ఆత్మతో నింపండి తండ్రి. నేను అలాగే వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభా వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా వారి జీవితాలు కట్టుకోవడానికి మీరే కృప చూపి సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు దైవ సేవకులు వాక్య సందేశాన్ని అందిస్తారండి. మనందరం విందాం. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నా. సరే, మనం గత కొన్ని వారాలుగా యేసయ్య సిలువలో పలికిన 7 మాటల్లోండి మనం 2 మాటలు విని ఉన్నాం. మొట్టమొదటి మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని యేసయ్య పలికారు. 2వ మాటలో దొంగ చేసిన ప్రార్థనకి జవాబుగా నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని మాట్లాడారు. ఈ రోజున 3వ మాటను గనక మనం పరిశీలన చేయగలిగితే, ఒక సందర్భాన్ని మీ ముందుంచి నా మాటల్ని నేను 3వ మాటను మీకు వివరిస్తాను. అమెరికా దేశంలో న్యూయార్క్ ప్రాంతంలో ఒక బాలుడు తప్పిపోయి పోలీస్ స్టేషన్కి తీసుకుని రాబడ్డాడు. అయితే పోలీస్ ఆఫీసర్ అతని గురించి విచారించి ఒక కానిస్టేబుల్కి అబ్బాయిని అప్పగించి, ఇతని తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారో నీవు కనుగొని వారికి అప్పగించు అని ఆ బాధ్యతను ఒక కానిస్టేబుల్కి అప్పగించాడు. అయితే ఆ పట్టణం అంతా తిరిగి సాయంకాలానికి కాళ్ళు లాగి ఒక ఫుట్పాత్ మీద కూర్చొని ఎదురుగా ఒక చర్చు, దాని మీద ఉన్న ఒక సిలువను చూసి ఆ బాబుతో అన్నాడు, లుక్ ఎట్ దట్ క్రాస్, ఆ సిలువను చూడు అన్నాడు. వెంటనే అబ్బాయి ఆ చర్చ్ ప్రక్కనే ఉన్నటువంటి తన ఇంటిని గుర్తుపట్టి చర్చ్ సైడ్ మై హౌస్ అన్నాడు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చివరికి మనం యేసయ్య సిలువ యొద్దకే రావాలి. ఆయన సిలువ వైపే మనం చూడాలి. మనం యేసు క్రీస్తు వారు సిలువ వేయబడిన ఆ గోల్గోతా కొండ మీద మనం సిలువ వేయబడిన పరిస్థితులను గమనించినట్లయితే, యేసయ్య సిలువ వేయబడినప్పుడు 4 గుంపుల ప్రజలు యేసయ్య సిలువ దగ్గర నుంచున్నట్లుగా మనం చూడగలం. మొట్టమొదటిగా యేసయ్యను కొరడాలతో కొడుతూ పిడుగుద్దులు గ్రుద్ది ముఖం మీద ఉమ్మివేసి పదునైన ముళ్ళ కిరీటాన్ని తలలో దిగబడినట్లుగా అదిమి ఆయన్ని మ్రాను మీద పడుకోబెట్టి భూమికి ఆకాశానికి మధ్య వ్రేలాడదీసినటువంటి సైనికులు. రెండవదిగా తనకున్న అధికారము, ధనము, ప్రజాబలాన్ని వినియోగించుకుని నిర్దోషి అయిన యేసును సిలువకు వేయడమే కాకుండా ఆయన సిలువ ఎదుట నిలబడి, నీవు దేవుని కుమారుడనన్నావు కదా, నిన్ను నీవు రక్షించుకో, అప్పుడు నీవు మనుషులను రక్షిస్తావని మేము నమ్ముతాం. నీవు సిలువను దిగి వస్తే నిన్ను దేవుని కుమారుడిగా అంగీకరిస్తాము అని యేసయ్యను అపహాసిస్తున్న శాస్త్రులు, పరిసయ్యులు గుంపు. ఇక 3వ గుంపులో 2 బందిపోటు దొంగలు కనపడతారు. ఒకడు యేసయ్యను దూషించినట్లుగా మనం చూడగలం. 2వ వాడు యేసు క్రీస్తు వారు అనుగ్రహించిన వాగ్దానాన్ని పట్టుకుని నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని వాగ్దానము పొందిన, తన మనస్సు మార్చుకున్నటువంటి ఒక బందిపోటు దొంగను మనం చూడగలం. ఇక చివరిగా 4వ గుంపులో యేసయ్యను ప్రేమించి
యేసయ్యకు పడిన శిక్షను బట్టి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ సిలువకు దగ్గరగా నిలుచున్నటువంటి గుంపు, అందులో ఉన్నటువంటి యేసు క్రీస్తు వారు తల్లి అయిన మరియను, అలాగే తాను ప్రేమించినటువంటి తన శిష్యుడైన యోహానును చూసి ఆయన మూడవ మాట మాట్లాడారు. మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చూడగలిగితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మనం యేసు క్రీస్తు వారికి ఎలా జీవించాలి అంటే సమీపముగా జీవించే వారిగా ఉండాలి. మనం యేసు క్రీస్తు వారు చేసే ప్రతి కార్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనము దాసులుగా ఉంటే ఆయన చేసే కార్యాన్ని మనం తెలుసుకోలేము అని, ఆయన మనల్ని తన స్నేహితులుగా ఉండాలి అని యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో కోరుతున్నాడు. ఆయనకు స్నేహితులుగా ఉంటే మనకి కలిగే ధన్యత ఏంటి అంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో అబ్రాహాము నా స్నేహితుడు అన్నాడు. అంటే అబ్రాహాము దేవునికి స్నేహితుడిగా జీవించినప్పుడు ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, నేను చేయబోయే కార్యము అబ్రాహాముకు దాచేదనా అని ఆయన మాట్లాడాడు. నేను చేయబోయే కార్యము అబ్రాహాముకు దాచేదనా అని ప్రశ్నించిన దేవుడు, నేను ఏది కూడా నా స్నేహితుడైన అబ్రాహాముకు దాచను అని చెప్పి, అబ్రాహాము నిశ్చయముగా ఆశీర్వదించబడి బలము కలిగిన గొప్ప జనముగా మార్చబడతాడు అని. అంత మాత్రమే కాదు, త్వరలోనే సొదొమ గొమొర్రా పట్టణస్థులు చేసిన పాపమును బట్టి దానికి శిక్షను విధించబోతున్నాను అని దేవుడు తాను చేయబోయే కార్యం ఏది కూడా దాచకుండా అబ్రాహాముకు బయలుపరిచాడు. మనము కూడా దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఆయనకు స్నేహితులుగా, ఆయనకు సమీపముగా ఉంటే ఏం చేస్తాడు అంటే, ఆయన మనల్ని ప్రేమించి మనల్ని స్నేహితులుగా ఎంచుకొని ఆయన చేసే ప్రతి కార్యము కూడా మనకి బయలుపరుస్తాడు. అంటే మన పట్ల ఆయన చిత్తమేంటో, ఆయన ఉద్దేశమేంటో, ఆయన ప్రణాళికలు ఏంటో అన్నవి సమస్తము కూడా ఆయన బయలుపరుస్తాడు. ఉదాహరణకి మా సంఘంలో చాలామంది విశ్వాసులు ఉన్నారు. ఆ విశ్వాసుల జీవితాలలో దేవుడు తాను చేయబోయే కార్యం ముందుగానే తెలియచేశారు. మా పెద్దనాన్నగారి యొక్క కుమారుడైన దామిశెట్టి బాబీ గారు తనకు వచ్చిన హార్ట్ ప్రాబ్లం బట్టి, అంటే 100% కొట్టుకోవలసిన గుండెలు కేవలం 30% మాత్రమే కొట్టుకుంటూ చాలా బలహీన పడిపోయిన సమయంలో రాజమండ్రిలో ఉన్న బొల్లినేని హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు సహితం చూసి, ఇక లాభం లేదు, తీసుకుని వెళ్ళిపోండి అన్నారు. కానీ అతడు తన భార్య దేవుని సన్నిధికి, మా సంఘానికి వచ్చిన సమయంలో సంఘ బిడ్డలందరూ కలిసి ప్రార్థిస్తూ ఉండగా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను ముడుతున్నాను, స్వస్థపరుస్తున్నాను అని దేవుడు 2 విశ్వాసుల ద్వారా ముందుగానే చెప్పాడు. చెప్పిన తర్వాత అదే రోజున దేవుడు అతనిని స్వస్థపరిచాడు. ఇక ఆ రోజు నుండి అతడు తిరగడం ప్రారంభించి సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నాడు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను దేవుడు ముందుగానే తెలియచేసి దానిని జరిగించాడు. ఇంకో ఉదాహరణ ఏంటి అంటే, అత్తిల్లో మేము తీసుకున్న చిన్న స్థలంలో ఒక చిన్న మందిరాన్ని నిర్మాణము చేయాలి అని పని ప్రారంభించాం. అయితే అది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని ఉద్దేశమా కాదా అని నేను అనుకుంటూనే దాదాపు 30 రోజుల పాటు కష్టపడి అక్కడున్న చెత్త చెదారం అంతా బాగు చేస్తూ ఉండగా
నేను నెహెమ్యా గ్రంథంలో పాడైపోయినటువంటి బబులోనీయులు కాల్చిన దేవాలయపు శిథిలాలు చెత్త కుప్పలుగా పెరిగిపోయి ఉంటే వారు దానిని అంతటినీ కూడా బాగు చేసినట్లుగా వాక్యాన్ని వింటూ వచ్చాను. అప్పుడు అనుకున్నాను, ఆనాడు పాడైపోయినటువంటి దేవాలయాన్ని తిరిగి నూతన దేవాలయం నిర్మాణం చేసినట్లుగానే ఈ రోజున నేను కూడా ఈ చెత్త కుప్ప లాంటి స్థలంలో ఒక మందిరాన్ని నిర్మాణం చేస్తున్నాను అని నాకొక హృదయంలో ప్రేరేపణ కలిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ మందిరం చిన్నగా పూర్తయింది. అయితే అక్కడ నాపరాళ్ళు పరచబడినప్పుడు మా చిన్నమ్మ గారు వచ్చి మా ఆవిడతో మాట్లాడుతూ, ఇదిగో ఈ స్థలంలో దాదాపు 100 మంది కూర్చోగలరు అని చెప్పారు. అప్పుడు వెంటనే దేవుడు చెప్పిన ఒక దర్శనం మాకు జ్ఞాపకానికి వచ్చింది. అదేంటి అంటే 100 మంది విశ్వాసులు పట్టే ఒక మెట్టు కట్టబడతాది అని ఏ పని ప్రారంభించక మునిపే దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే మా చిన్నమ్మ గారు ఆ మాట అన్నారో, అమ్మో ఇది దేవుని చిత్త ప్రకారమే జరుగుతూ ఉంది అని అప్పుడు మేము నిర్ధారణ చేసుకున్నాం. దయతో ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు దేవునికి సమీపముగా ఉంటే ఆయన నిన్ను ప్రేమించి నీ పట్ల ఆయనకున్న చిత్తమేంటో, ఆయన ఉద్దేశమేంటో, ఆయన ప్రణాళికేంటో సమస్తాన్ని కూడా ఆయన బయలుపరుస్తాడు. అందుకనే మనం చూడగలిగితే యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో, యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన రొమ్మున ఆనుకొనుచుండెను అని రాయబడి. అంటే యోహాను గారు యేసు రొమ్మున ఆనుకుని అంత సమీపముగా ఉన్నప్పుడు యేసు కూడా అతనిని ప్రేమించి జరగబోయే సంఘటనలన్నిటినీ, ఆయన ప్రకటన గ్రంథం గురించిన విషయాలన్నిటినీ కూడా యోహాను గారికి తెలియచేశారు. కనుక మనము కూడా దేవుని మనస్సు, చిత్తము, ఉద్దేశాలను ఎరగాలి అంటే ఆయనకు సమీపముగా జీవించేవారిగా ఉండాలి. రెండవదిగా, యేసయ్యకు సమీపముగా జీవిస్తే ఏం జరుగుద్ది అంటే ఆయన మానవత్వాన్ని చూపి మనల్ని ఓదార్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ఈ రోజున తల్లి ప్రేమ చాలా శ్రేష్టమైనది. ఎంత శ్రేష్టమైనది అంటే తన పిల్లల్ని తన ప్రాణముతో సాటిగా ప్రేమిస్తుంది. అందుకనే మరియ కూడా యేసును బహుగా ప్రేమించింది. యేసయ్య పుట్టిన సమయంలో ఒక దేవదూత, ఇదిగో హేరోదు నీకు పుట్టిన బిడ్డను చంపాలనుకుంటున్నాడు అని చెప్పినప్పుడు రాత్రికి రాత్రే ఆమె తనది కాని దేశంలో నివసించడానికి రాత్రికి రాత్రే ప్రయాణాన్ని యోసేపు మరియలు ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు 12వ ఏటల యెరూషలేము దేవాలయంలో బలులు అర్పించడానికి వెళ్ళిన మరియా, యోసేపులు అక్కడ యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి వారు 3 దినముల ప్రయాణం చేసేశారు. చేసిన తర్వాత యేసయ్య వారున్న సమూహంలో స్నేహితుల దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ, ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ కనపడకపోయేసరికి మరలా ఏడ్చుకుంటూ 3 దినాల ప్రయాణం వెనక్కి వచ్చి ఆ మహా గొప్ప పుణ్యస్థలమైనటువంటి యాత్రాస్థలమైన యెరూషలేము దేవాలయంలో లక్షల కొలదిగా ఉన్న భక్తుల సమూహాల మధ్య యేసుక్రీస్తు వారిని కనుగొన్నారు. అంటే తల్లి ప్రేమ ఎంత శ్రేష్టమైనది అంటే తన కుమారుడిని మరణించకుండా కాపాడుకుంది. తన కుమారుడు పోయినప్పుడు తనను కనుగొనే విషయంలో కూడా ప్రయాసపడింది. ఒక జాతి ప్రజలు కొండ మీద నివసించేవారు, మరొక జాతి ప్రజలు కొండ దిగువన జీవించేవారు. ఒక రోజున కొండ మీద ఉన్నవారు కిందకి దిగి కింద ఉన్న వారిని జయించి వారిలో ఉన్న ఒక శిశువును అపహరించి తీసుకుని వెళ్ళిపోయారు.
అయితే కిందున్న తెగవారు దాన్ని అవమానంగా భావించి ఏది ఏమైనా సరే మన శిశువుని తిరిగి తెచ్చుకోవాలి అని 40 మంది యోధులను నిర్ణయించి రాజు వెళ్ళమన్నాడు. అయితే వారు ఎన్నో కష్టాల పడి కొండ సగం ఎక్కారు. ఆ దారి బాగోలేదని మరొక దారి నిర్ణయించుకున్నారు. ఇక ఆ దారిని కూడా వారికి ఎక్కలేక ఏం చేశారు అంటే, సరే ఇది ఇక మన వల్ల కాదు, వెనక్కి వెళ్ళిపోదామని ప్రయాణం ప్రారంభించారు. వెంటనే ఒక స్త్రీ ఒక బిడ్డను ఎత్తుకొని చకచకామని కొండ దిగి వస్తూ ఉంటే ఆ 40 మంది యోధులు ఆశ్చర్యపోయి, యోధులమైన మాకు సాధ్యం కాని పని నీకు ఎలా సాధ్యపడింది అన్నప్పుడు ఆమె అంటాది, ఈ బిడ్డ మీ బిడ్డ కాదు అంది. అంటే ఎవరి బిడ్డ అంటే వారికి ఉండే ప్రేమ వారి గురించి ఎంత సాహసమైన ఎంత రిస్క్ అయినా చేసేలా చేస్తుంది. అలాగే మరియ తన బిడ్డను కాపాడుకోవడానికి తనది కాని దేశానికి వెళ్ళడమే కాకుండా తను మరిచిపోయినటువంటి కుమారుని కనుగొనడానికి ఆమె ఎంతో ప్రయాసపడింది. మనం లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, సుమియోను ప్రవక్త యేసయ్యను 8వ రోజుల శిశువుగా ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు సుమియోను ప్రవక్త ఒక ప్రవచనాన్ని చెప్పాడు. ఇశ్రాయేలీల్లో అనేక మంది కూలుటకు ఇతడు ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, అమ్మ నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని చెప్పాడు. ఆ ఖడ్గము దూసుకుపోవడం అనే సంగతి ఏంటి అంటే, 33.5 సంవత్సరాలు వయసు వచ్చిన యవన కాలంలో ఉన్న కుమారునికి శిలువ శిక్ష నిర్ణయింపబడింది అనే వార్త మరియ యొక్క హృదయంలోనికి ఎలా అయింది అంటే, ఒక ఖడ్గము వలె దూసుకుని పోయింది. యేసుక్రీస్తు వారిని కొరడాలతో ఆయన దేహాన్ని చీల్స్తే ఆ కొరడ తన శరీరం మీద పడినట్లుగా తల్లి విలవిలలాడింది. యేసయ్య తల మీద ఆ ముళ్ళ కిరీటాన్ని దింపితే ఆమె తలలో దిగబడినట్లుగా, యేసయ్య ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడితే ఆమెలో ఆ బల్లెపు పోటు పొడవబడినట్లుగా, యేసయ్య కాళ్ళలో చేతులలో శీలలు దిగబడితే అది ఆమె చేతులలో కాళ్ళు చేతులలో శీలలు కొట్టినట్లుగా ఆమె విలవిలలాడిపోతూ ఉంటే, యేసయ్య శిలువ శిక్షలు తన ఆఖరి రక్తపు బొట్టు సహితము బయటికి వస్తూ ఉండగా ఆ 3 మేకుల మధ్య విలవిలలాడుతున్న యేసయ్య అంత మరణపు అంచుల్లో ఉండి కూడా తన తల్లిని మరిచిపోలేదు, విడిచిపోలేదు. ఆమెను ఆదరిస్తూ ఉన్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంటే ఇక మునుపు నేను నీకు కుమారుడుగా ఉండకపోవచ్చు, కానీ నా స్థానంలో ఇతడు నీకు కుమారుడుగా ఉంటాడు అని తన తల్లిని ఓదారుస్తూ ఉన్నాడు. అంటే యేసయ్య మనకి ఆదరణకర్తగా ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో నా వంటి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఉత్తరవాది తండ్రి దగ్గర ఉన్నాడు అంటాడు. అంటే పుట్టినోట్లో ఆదరణకర్త మనకున్నాడు అంటాడు. అంటే యేసయ్య ఒక ఆదరణకర్త. ఆ ఆదరణకర్త మనల్ని ఏం చేస్తాడు అంటే, మనము వ్యాధిలో ఉండి మూలుగుతూ ఉంటే మనల్ని ఓదారుస్తాడు, ఆదరిస్తాడు. మనము నష్టాలలోను కష్టాలలోను వివాదాలలోను సమస్యలలో మనం ఉంటే ఆయన ఒక తల్లి వలె తండ్రి వలె మనల్ని ఏం చేస్తాడు అంటే ఆదరించేటటువంటి దేవుడై ఉన్నాడు. అంటే యేసయ్యకు సమీపముగా ఉంటే మనల్ని ప్రేమించి తన చిత్తం ఉద్దేశం బయలుపరుస్తాడు. రెండవదిగా యేసయ్యకు దగ్గరగా ఉంటే మానవత్వాన్ని చూపి మనల్ని ఓదారుస్తాడు. మూడవదిగా యేసయ్యకు సమీపముగా ఉంటే ఆయన తన పనిని మనకి అప్పగిస్తాడు. అందుకనే తాను ప్రేమించిన శిష్యుడు
దగ్గరగా నిలుచుండడం చూసి ఇదిగో నీ తల్లి అన్నాడు. శిష్యుడు అనగా అర్థం ఏంటి అంటే, యేసయ్యను విశ్వసించి యేసయ్య మాటకు విధేయుడై యేసయ్య దగ్గర నేర్చుకుంటూ యేసయ్య వలె జీవించేవాడే శిష్యుడు. ఇప్పుడు ఆ శిష్యుడిని చూసి ఇదిగో నీ తల్లి అంటున్నాడు. అంటే మరియమ్మ మానవులందరికీ తల్లని అర్థం కాదు. కొంచెం మంది అసలు మరియమ్మే లేకపోతే యేసయ్య ఎక్కడ నుండి వచ్చేవాడు, కనుక మరియమ్మకి మేరీ మాతని, ఆశ్రయమాతని, లేక ఆకాశరాణి అని, వేలంగిని మాతని పేర్లు పెట్టి ఆమెను పూజిస్తూ ఉంటారు. అలాంటి వారికి నేను చెప్పే ఉదాహరణ ఏంటి అంటే, ఇప్పుడు దేశ ప్రధాని మన పట్టణానికో గ్రామానికో వస్తే మనము పరుగున వెళ్ళి ఆయన వచ్చిన కారుకి దండేసామనుకోండి. ఒకవేళ ఇదే గనక లేకపోతే ప్రధానమంత్రి ఎలా వచ్చేవాడు అంటే అది పిచ్చితనం అవుద్ది. ప్రధానమంత్రి గనక మన గ్రామానికో పట్టణానికో రావాలి అంటే అవసరమైతే సైకిల్ వేసుకునో, ఆటో ఎక్కో, లేక విమానం వేసుకునో ఏదో విధంగా వచ్చేవారు. కనుక యేసయ్య భూలోకానికి రావడానికి ఎవరో ఒకరు కన్యక కావాలి గనక ఆయన మరియను ఎంచుకున్నాడు. కనుక ఆమె మరియ యేసుకు జన్మనిచ్చింది గనక ఆమె ధన్యురాలు, ఆమెను మనము గౌరవించాలి. కానీ పూజింపవలసినది ఎవరిని అంటే యేసయ్యను మాత్రమే పూజించాలి. ఇప్పుడు ఈ సమయంలో అసలు యేసుక్రీస్తు వారిని ఎందుకు యోహానికి యేసయ్య అప్పగించాడు, మరియమ్మను యేసయ్యకే యోహానికే ఎందుకు అప్పగించాడు అనే ప్రశ్నను గనక మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు అంటే మరియకి యోసేపుతో ప్రదానము చేయబడింది. యూదుల్లో ఉన్న వివాహం ఎలా జరుగుద్ది అంటే, ఒక అమ్మాయికి అబ్బాయికి వివాహాన్ని నిశ్చయిస్తే ప్రదానము చేస్తే ప్రదానము జరిగిన సంవత్సర కాలానికి వివాహం జరుగుతుంది. ఇప్పుడు ఈ మరియ ప్రదానము చేయబడిన తర్వాత యేసుక్రీస్తు వారిని గర్భము దాల్చింది. ఇప్పుడు యేసయ్యకు జన్మనిచ్చిన తర్వాత మరియా యోసేపుల వివాహ జీవితం లేక సంసార జీవితం ద్వారా 4 కుమారులను కొంచెం మంది కుమార్తెలకు జన్మనిచ్చారు. అయితే వారు యేసయ్య పట్ల ఎలా నడుచుకున్నారు అంటే, మనం మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారం యేసయ్య తర్వాత పుట్టిన సంతానం అక్కడ రాయబడింది. ఇప్పుడు మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో యేసయ్యను మతి చలించిన పిచ్చివాడుగా వారు ఎంచారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో యేసయ్య చావవలెనని కోరుకొని యెరూషలేములోనికి వెళ్ళొచ్చు కదా, నీవు అక్కడ నీ అద్భుతాలు గొప్ప ఇది స్వస్థత కార్యాలు అక్కడ చెయ్యొచ్చు కదా అని ఆయన్ని చావాలి అని వెళ్ళమని కోరుకున్నప్పుడు యేసయ్య వారితో అంటాడు, నా గడియ ఇంకా రాలేదు, మీ గడియ సిద్ధంగా ఉంది గనక మీరు వెళ్ళొచ్చు అని ఆయన చెప్పాడు. అంటే యేసయ్య శిలువ మరణానికి అప్పగించే మునుపు మరియా యోసేపుల కలయిక ద్వారా పుట్టిన సంతానం. ఇదిగో యేసయ్య సత్యం పక్షముగా నిలబడడం ద్వారా ఈ అధికారులైన వారు మమ్మల్ని అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, హేళన చేస్తున్నారు. కనుక యేసయ్య చనిపోతేనే బాగుండునని బహుశా భావించి ఉండొచ్చు. ఇప్పుడు యేసయ్యకు శిలువ శిక్ష పడిన సమయంలో వారు మరియతో బహుశా ఏమని ఉండొచ్చు అంటే, నీకు యేసు కావాలా మేము కావాలా, నీవే తేల్చుకోమని అని ఉండొచ్చు. అందుకనే ఆమె తన పెద్ద కుమారుడైన యేసుకు మరణశిక్ష పడినప్పుడు ఆమె తెగించి శిలువ దగ్గరకు వచ్చి ఏం చేస్తుందంటే విలపిస్తూ ఉంది. ఇప్పుడు అలాంటి తన తల్లికి వృద్ధాప్యంలో పోషణ కావాలి, ఆమెకు సంరక్షణ కావాలి, ఆమెకు ఆదరణ కావాలి అని యేసయ్య ఎరిగి ఏం చేశాడు అంటే యోహానికి ఆ బాధ్యతను అప్పగించాడు. ఇదిగో నీ తల్లి అంటే
నా తల్లిని నీ తల్లిగా నీవు చేర్చుకొని ఆమె తినడానికి ఆహారం పెట్టు, ఆమె కట్టుకోవడానికి వస్త్రాలు ఇవ్వి, ఆమె నివసించడానికి నివాసాన్ని ఏర్పాటు చేయి. అంత మాత్రమే కాదు, వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు నీవు ఆదరణకరంగా నిలబడమని యోహానికి ఆ బాధ్యత అప్పగించారు. అందుకనే నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అని వాక్యం సెలవిస్తాడు. అంటే యోసేపు తన ఇంటి వారికి ఆహారం ఇచ్చి ఎలా పోషించాడో, యేసయ్య కూడా వృద్ధాప్యంలో ఉన్న తల్లి బాధ్యతను యోహానికి అప్పగించాడు. ఈ రోజున యేసయ్యకు సమీపముగా ఉంటే యేసయ్య భూమి మీద ఎలాంటి పనినైతే చేశాడో అదే పనిని చేయడానికి మనకి బాధ్యతనిస్తాడు. ఉదాహరణకి ఏం చేశాడు అంటే, మార్కు సువార్త 16వ అధ్యాయంలో మీరు సర్వ సృష్టికి వెళ్ళు సువార్తను ప్రకటించండి అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుండి సమస్త జనులను నా శిష్యులుగా చెయ్యండి అన్నాడు. అంటే మనము సువార్త ప్రకటించి అనేక మందిని శిష్యులుగా తయారు చేయాలి అంటే మనం యేసయ్యకు సమీపముగా ఉంటే ఆయన చిత్తం ఉద్దేశాలను బయలుపరుస్తాడు. యేసయ్యకు సమీపముగా ఉంటే మానవత్వాన్ని చూపి ఓదారుస్తాడు. యేసయ్యకు సమీపముగా ఉంటే ఆయన పనిని మనకి అప్పగించి ఆయన మహిమార్థమై మనల్ని వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎవరైతే ఈ వాక్యాన్ని నాయన వింటూ ఉన్నారో, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఎవరైతే సిలువకు దగ్గరగా నిలుచున్నారో నాయన, వారిని గురించి నీవు మాట్లాడినటువంటి మాటను మేము విని ఉన్నాం నాయన. నీకు ఎవరైతే దగ్గరగా ప్రార్థనలతో, ఉపవాసములతో, వాక్య ధ్యానముతో నాయన దైవ సన్నిధికి వెళ్ళడం ద్వారా సమీపముగా జీవిస్తున్నారు నాయన, వారిని నిశ్చయముగా నీ హృదయాన్ని బయలుపరచండి. వారి పట్ల నీవు కలిగి ఉన్న నీ చిత్తము, నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలు బయలుపరిచి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ మార్గంలో నడవాలో వారికి సహాయం చేయండి. అదే సమయమందు వారు నీకు సమీపముగా జీవిస్తూ ఉండగా వారు ఎలాంటి బాధలో దుఃఖములో ఉన్నా సరే ఒక తల్లిగా తండ్రిగా వారిని ఆదరించి ఓదార్చి మీరు ధైర్యపరచండి. అదే సమయమందు నీకు సమీపముగా ఉన్న వారిని నాయన నీ పనిని అప్పగించే దేవుడు కనుక నాయన సువార్త సర్వ సృష్టికి ప్రకటించబడాలి అని, అంత మాత్రమే కాకుండా సమస్త జనులుగా శిష్యులుగా చెయ్యాలి అన్న నీ చిత్తం, నీకు సమీపముగా ఉన్న వారిని మీరు వినియోగించుకుని నాయన నీవే వారిని నీ సేవకులుగా, నీ పరిచారకులుగా, నీ పనిని జరిగించేవారిగా నీవే ఉంచి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.